శ్రీరామ్. యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వరపుత్ర, విఘ్నరాజ, నీ ప్రార్థన లేకుండా ఏది కూడా శుభంగా జరగదు. లక్ష్మీ వల్లభ దీన శరణ్య కరుణాభరణ కమలలోచన కనులకు విందును చేయగరావే ఆశ్రిత భవబంధ నిర్మూలన ఆశ్రిత భవబంధ నిర్మూలన లక్ష్మీ వల్లభ దీన శరణ్య. శ్రీమన్నారాయణ లక్ష్మీ మనోహర రమా హృదయ ఆనంద విహారి, ఈ యొక్క ధనుర్మాసంలో నీ నామస్మరణ సకల పుణ్యదాయకమని శాస్త్రాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి. ఏకాదశి అంటే దక్షిణాయన ముందు దీర్ఘనిద్రలో వెళ్ళిపోయిన శ్రీమన్నారాయణుడు ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆయన సృష్టి యొక్క సమస్తాన్ని పరిశీలించి ధర్మ సంరక్షణార్థం ఆలోచిస్తాడు. ఎందుకంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆర్తత్రాణ పరిరక్షణ, ధర్మ పరిరక్షణ అనేది పరమాత్ముని యొక్క స్థితికారకుడు అని చెప్తుంటే ఆమె చూసి, అమ్మ ఏమి నీలో నిరాశ? నీలో ఒక నిరాశ ఉంది. ఏంటా నిరాశ? నీ ముఖం చూస్తే నాకు అర్థమవుతుంది, నీవు ఏదో తీవ్రమైన నిరాశకు లోనైపోయి అందులోనే సుడిగుండాన్ని సృష్టించుకొని ఆ సుడి లోపలనే తిరుగుతూ జీవిస్తూ ఉన్నావు. నీకు దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియటం లేదు. అయితే నీ నిరాశకు కారణం నువ్వే చెప్పాలి. చెప్పావంటే అప్పుడు నీకేం చేయాలో చెప్తాను. స్వామి, మా తల్లిదండ్రుల పట్ల అనవసరమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. నా మానసిక పరిస్థితి వారి వల్ల నాకు ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే నిత్యం నా గురించి ఆలోచిస్తారు, నిత్యం నాకు మంచి చెడ్డలు చెప్తారు, నిత్యం నేను ఏదో పొరపాటు చేయబోతున్నానో చేస్తున్నానో అనేటువంటి దృష్టితో వాళ్ళు అంటున్నారు. మీరు అడిగారు కనుక చెప్పవలసి వస్తుంది. అయితే నేను ఎవరికి చెప్పకూడదు అని అనుకున్నాను. నాలో ఉండే ఆవేదన ఇప్పుడు మా తల్లిదండ్రులు మీ దగ్గర తీసుకొచ్చారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా మానసిక పరిస్థితిని చక్కబెట్టేటటువంటి ఆలోచనలు నాకు రావడం లేదు అనంది అమ్మాయి. అందుకే కదమ్మా నేను అన్నాను, నీవు తీరని నిరాశ అనే సుడిగుండంలో చిక్కుకొని అందులోనే తిరుగుతూ ఉన్నావు. ఎలా బయటపడాలో ఆలోచించడం లేదు. నువ్వు బయటపడాలని ఆలోచించకపోతే బయటపడేటటువంటి సామర్థ్యం నీకు వస్తుంది. సుడిలో దూకాక మునిగిపోవడమే ఆనందం అని ఒక కవి రాస్తాడు. కానీ అది ఒక రకమైన వాళ్ళకైనా, కానీ నీలాంటి యువతులకు కాదు. నీలాంటి యువకులు ఇలా ఆలోచించకూడదు. ఈ వయసులో రాకూడదు నిరాశ, నిస్పృహ, అసహనం, సాధించలేమన్నటువంటి వెనుకబాటుతనం. ఎప్పుడైతే నీలో ఒక నిరాశ అనేది బయలుదేరిందో తర్వాత నువ్వేమి చేయలేవు, ఏ పని చేయని చేత కాదు, కనీసం ఒక చిన్న కట్టెప్పులను కూడా తీసెత్తి పెట్టలేవు. అంత బలహీనమైపోతావు. ఎందుకు? మనసుకు అంత శక్తి ఉంది. మనసు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన ఆయుధం.
అయితే ఆ ఆయుధానికి ఎటు పోవాలని తెలియదు. బుద్ధి మాత్రమే నిర్ణయిస్తుంది నీవు చంపాలనా లేకపోతే వారికి క్షమాభిక్ష పెట్టాలనా. ఇది చెప్పేది ఈ యొక్క మనసు యొక్క శక్తి. ఈ నిర్ణయం లేదు. అది ఈ బుద్ధి ఎలా చెప్తే అలా ఆడుతుంది, అహం ఎలా చెప్తే అలా ఆడుతుంది. మన లోపల రెండు ఉన్నాయి, బుద్ధి అహం అనేటివి వేరే. వీటి వల్ల మా ప్రభావము ఇవన్నీ నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నీకు ఒక చిన్న విషయం చెప్తా. ఏమంటే నువ్వు మహాభారతం విన్నావా? వింటున్నాను గురువుగారు అని వింటున్నావు కదా. సర్వ అస్త్రశస్త్రాలు సాధించినటువంటి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్మార్గులను శిక్షిస్తాను అని పరమాత్మకు మాట ఇచ్చి, అదేవిధంగా తమకు జరిగిన అన్యాయాలన్నింటికి కూడా దుర్యోధనుడు భీకరంగా తాను ఒక్క సూది మోపి సందు కూడా ఇవ్వనని భీష్మిషి కూర్చున్నాడు. మాయాజూతంలో ఓడించాడు. ఇన్ని అపకారాలు చేసినప్పుడు అర్జునుడికి పౌరుషం, భీముడికి మొదట ఎక్కువ పౌరుషం, తర్వాత అర్జునుడికి పౌరుషం ఉంటుంది. కనుక అర్జునుడు అలా వినాశపడి యుద్ధం చేరినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఎందుకు శ్రీకృష్ణుడికి జ్ఞానం లేదా? ఆ జ్ఞానం మన కోసం చెప్పాడు. అర్జునుడికి జ్ఞానబోధ చేసినట్లుగా ఏ విధంగా చెప్తే అర్జునుడు నిరాశతో నిస్పృహతో తరోద్భాణాల కింద పారవేసి నేను యుద్ధం చెయ్యజాలను, బంధువులను, తాతలను, తండ్రులను మరియు మేనమామలను, గురువులను చంపను అని అనేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీవు అజ్ఞాతవాసంలో బృహన్నలగా వేషం వేశావు. బృహన్నలగా అజ్ఞాతవాసంలో ఉన్నావు. అంటే బృహన్నల అంటే సగం ఆడ సగం మగ అనే విధంగా అనుకోవాలి. ఆడ భావమూర్తి సరసమాడుతున్నట్లు అంటాడు. క్లైభ్యం మాస్మగమ పార్థ. ఏమన్నా నీవు ఆరోపణలు ఉండాలనుకుంటున్నావు? ఇంకా నీవు దాన్ని వదిలేసినావు. అజ్ఞాతవాసంతోనే పోయింది నీకు ఆరోపము. ఇప్పుడు నీవు వీరాది వీరుడవు, ప్రచండ చండ మార్తాండ పరమ ఉత్కృష్టమైనటువంటి శక్తి సంపన్నుడవు. నువ్వు అనుకుంటే ఇదంతా ఒక లెక్క కాదు. కానీ నీకు ఒక్క మాట చెప్తా, ధర్మం రక్షించడానికి ముందుంటు. ఏదైనా పాప పనులు చేయాలొస్తే వెనక్కి వెళ్ళిపో. అది పాపము, ఈ పనులు చేయటం వల్ల పాపము అంటే వెనకడికి వెళ్ళిపో. ధర్మాన్ని రక్షించాలంటే ముందడిగి అని చెప్పాడమ్మా. ఈ మాట అర్జునుడికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. బుర్ర మళ్ళీ గిర్రని తిరిగింది. కాబట్టి నీవు నిరాశపడటానికి కారణం మీ తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఆ వివాహ సంబంధాలు నీకు ఇప్పుడు ఆ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు? నువ్వు ఇంకా చదువుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళు తమ కూతురు యొక్క భవిష్యత్తు వివాహంతో చూసి మురిసిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకు నిన్ను అన్ని వేళలా జాగ్రత్త 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 అంటారు. ఎందుకంటే లోకం తీరు అలా ఉంది. ఇప్పుడు అనేక మంది యువకులు తిరుగుతూ ఉంటారు, అమ్మాయిల్ని వలలో వేసుకోవాలని అనేది లోకరీతి. అంటే అందరూ అబ్బాయిలు కాదు, కొంతమంది అబ్బాయిలు. ఇందుకు మీ తల్లిదండ్రులు భయపడుతున్నారమ్మా. నీకు మంచి మనస్సు ఉంది, అన్నీ ఉంది, ఆలోచన శక్తి కూడా ఉంది. కానీ ఎక్కడో నీ బలహీనతని లాగుతూ ఉంది. ఆ బలహీనత వల్ల నువ్వు ఎలా మారిపోతావో అనేది వాళ్ళ బాధ. కనుక తల్లి, మీ తల్లిదండ్రుల ఆలోచన వాళ్లకు నచ్చజెప్పు. నేను ఎటువంటి పొరపాటు చేయను, ఎవరి మోసాలకు లొంగను, మీ మాటే వింటాను అని చెప్పావంటే వాళ్ళు నీకు ఇట్లాంటి మాటలు చెప్పరు. నువ్వు ఆ మాటలకు బలహీనపడిపోతున్నావు. నీ ఆలోచనలకు దానితో కలుపుకోలేకపోతున్నావు. అంటే కాంప్రమైజింగ్ కాలేకపోతున్నావు. ఎందుకు? రెండు వ్యతిరేక ధ్రువాలు ఒకటి కావు. ఎప్పుడు నీ ధ్రువం వేరు, వాళ్ళ ధ్రువం వేరు. ఆ రెండింటి మధ్య నీ యొక్క మానసిక పరిస్థితి కొద్దిగా పాడవుతుంది. కనుక నీవు తల్లిదండ్రులు చెప్పినట్లు వాళ్ళకి నచ్చచెప్పు. నా యొక్క గుణం నేను పోగొట్టుకోను, నా గుణాన్ని నేను నిలబెట్టుకుంటాను అని గట్టిగా స్థిరంగా చెప్పావంటే నీకు ఈ మానసిక సమస్య అనేది పోతుంది.
ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు, తల్లిదండ్రులకు వివరించి చెప్పలేకపోతున్నావు, అందుకు బాధపడుతున్నావు, అందుకు నీకు అనేక మానసిక సమస్యలు సృష్టించుకున్నావు, లోపల అనేక వేదనలు పెంచుకున్నావు. ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు వాళ్ళని? నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళని, నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళని. నువ్వు అర్థం చేసుకోలేదు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. అయితే వాళ్ళది అధర్మం అన్ను, నీది కూడా అధర్మం అని చెప్పను. నీ పరంగా నీకు ధర్మం, వాళ్ళ పరంగా వాళ్ళది ధర్మం. కనుక తల్లిదండ్రులు ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది, ఈనాటి యువత అనే ఆలోచనలు వేరేగా ఉంటుంది. అంటే ఏది చేసే ముందు ఇది చేస్తే మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే అప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు, మనకు మంచి జీవితం వస్తుంది, ఆనందం వస్తుంది. అలాగమ్మా నమస్కారం పెట్టింది. గురువుగారు, నేను చెప్పలేకపోయాను మా తల్లిదండ్రులకు, ఎందుకంటే నాకు ధైర్యం చాలలేదు. మీరు చెప్పారు, వాళ్ళు అర్థం చేసుకొని ఉంటారు. నేను ఎప్పుడు ఇటువంటి పొరపాటు చేయాలని మిమ్మల్ని చెప్తున్నాను, మా తల్లిదండ్రుల మాటలే వింటాను అని చెప్పింది. వాళ్ళు కూడా ఆనందంతో అయ్యా ఈ సమస్య పరిష్కరించారు, నమస్కారం అని చెప్పారు. అప్పుడు సత్యనిష్ఠుడు, నాయన భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తాడు ఆయనే. మీరు ఆలోచించినా మీకు కూడా వస్తుంది. అయితే ఆలోచించేటటువంటి ఆ యొక్క ఆసక్తి మనకు రావాలి, ఆ జ్ఞానం మనకు కావాలి. పరమాత్మను శరణు కోరితే ఆయన తప్పకుండా శరణన్న వారిని కరుణించే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండవ వ్యక్తి ధర్మరాజు. వీరిద్దరూ తప్పితే క్షమాగుణం ఇంకెవ్వరిలోనూ ఉండదు. క్షమకు మించినటువంటి గుణం ఇంకొకటి కూడా లేదు. క్షమకు మించినటువంటి ఉన్నతమైన గుణం ఇంకా ఏ గుణానికి సాటి రాదు. శ్రీరామచంద్రుడికి అది ఉంది. శత్రువు ఎంత భయంకరమైన వాడైనా శరణు అంటే కరుణ అంటాడు. ధర్మరాజు కూడా అంతే. మరి కృష్ణావతారం అట్లా కాదు. ఆయన క్షమించమని ఎన్ని లక్షలు అడుక్కున్నా తప్పు చేసిన వాడిని శిక్షించడమే ఆయన పని. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.